వాళ్ళందరినీ ప్రేమించి మరొక ప్రత్యేకమైన సమయము అవకాశము ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించేదానికి మనలందరినీ ప్రేమించి ప్రభు అవకాశం దయచేశారు. అనేకులకు లేదు ఇలాంటి భాగ్యం. బయట ప్రపంచాన్ని ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే ఎన్నో భయంకరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితులు గుండా ప్రజలు ముందుకు పోతూ ఉన్నారు. కానీ దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని చాలా మంచి వాతావరణములో, మంచి మందిరములో దేవుని స్తుతించేదానికి మనకు ప్రభు అవకాశం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మీతో నేను పంచుకుంటాను, జాగ్రత్తగా ఆలకించండి. మనిషి జీవితం అనేది చాలా ప్రశస్తమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. మనిషి అనేవాడే ఈ సృష్టిలో ప్రత్యేకమైన వాడు. ఈ సృష్టిలో ప్రత్యేకమైనది, చాలా విలువైనది ఏదైనా ఉంది అంటే అది మనిషి. కానీ చాలామంది మనుషులు ఈ రోజున వారి యొక్క ప్రత్యేకతను, వారి యొక్క విలువను తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. బాగా ఆలోచన చేసి ఆలకించండి. ఆకలేసిన వానికి నాలుక రుచిని కోరదు, అలసిపోయిన వారికి దేహం సౌకర్యాన్ని కోరదు నిద్ర కోసం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, గడిచిన కొన్ని రోజులుగా మన ప్రక్కనే ఉన్న, మన రాష్ట్రంలోనే ఉన్న విజయవాడ ప్రాంత ప్రజలను చూస్తూ ఉంటే ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చిందంటే, ఆకలేసిన వారికి నాలుక రుచిని కోరదు, అలసిపోయిన వారికి తన దేహం సౌకర్యాన్ని కోరదు. బాగా ఆకలేస్తుంది, మనకు పంచభక్ష పరమాణాల గోరరు, కానీ మజ్జిగన్నం ఉన్నా చాలు, పచ్చడన్నం ఉన్నా చాలు, కడుపు నిండితే చాలు అనుకుంటారు. అలాగే బాగా అలసిపోయినామనుకోండి, నాకు మంచి పరుపు కావాలి, మంచి మంచం ఉంటేనే కానీ నేను పనుకొని అనరు. చెట్టు కిందైనా పనుకుంటానయ్యా ఉంటే చాలా అంటారు. అంటే మనిషి జీవితాన్ని గురించి మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా. ఎందుకంటే గడిచిన దినాల్లో విజయవాడ ప్రాంత ప్రజలను చూస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులు, ఆహారం లేని పరిస్థితులు. ఒక ఇంట్లో అంట కొడుకు ఉదయం నుంచి మంచినీళ్ళు లేక దప్పికతోటి దాహం అని చెప్పి బాధపడతా ఉంటే తండ్రి బయటకు వచ్చాడు, నీళ్లు ఏదో ఒక విధంగా తెచ్చిద్దాము కొడుకు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడుంటాయి నీళ్ళు? అంతా కూడా నీళ్ళు గుండెల వరకు వచ్చేసి ఉన్నాయి. మరి బయటకు వచ్చి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఎల్లవలో ఆయన కొట్టుకోబోయాడు. ఇంకా చూస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులు బురదలో. ఎట్లాంటి బురద అంటే, మనం కొన్నిసార్లు మన ఊర్లకు పోతా ఉన్నప్పుడు ఊరి బయట బురద బురదగా ఉన్నప్పుడు పందులు తిరుగుతూ ఉంటాయి, పందులు తిరుగుతూ ఉంటాయి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో, అసహ్యంగా ఉన్న ప్రాంతంలో ఆ తిండిని అవి తింటూ ఉంటాయి. అలాగనే అక్కడ ఆహారం లేని ప్రజలు చాలామంది ఉన్నారేమో, హెలికాప్టర్ నుంచి ఆహారాన్ని కింద వేస్తూ ఉంటే ఆ వీడియోస్ మీరు కూడా చూసుంటారేమో, నేను చూశాను. ఆహారాన్ని వేస్తూ ఉంటే ఆ బురదలో ఆహారము, ఆ వాటర్ బాటిల్స్ పడిపోతూ ఉంటే వాటి దగ్గర కూడా తీసుకునేదానికి కొట్టుకుంటున్నారు. ఆహారం ఆకలేసి, ఆకలికి కొట్టుకుంటున్నారు. ఒక 100 మంది అక్కడ ఉన్నారు, 100 మంది పైన ఎంతోమంది ఉన్నారు. ఆహారం పడుతూ ఉంది హెలికాప్టర్ నుంచి. ఎవరు ముందర పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటున్నారు, ఇంకొకరు కూడా పట్టుకుంటే వాళ్ళందరికి గొడవ అవుతుంది, తోసుకుంటున్నారు. ఏదో ఒక విధంగా ఆహారాన్ని తీసుకొని మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, జరిగింది మన ఊరిలో కావచ్చు, పక్క దేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కానీ భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల గుండా మనుషులు ముందుకు వెళ్తూ ఉన్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు విజయవాడకి ఈ శోధన కలిగింది, శ్రమ కలిగింది. రేపు మన నెల్లూరు జిల్లాకి రాదని గ్యారెంటీ ఏముంది? అవునా? ఇప్పుడు విజయవాడలో అసలు ఆ విధంగా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఎవరైనా అనుకున్నారా? నిన్న కూడా భయంకరమైన వర్షం అంట విజయవాడలో, ఇంకా పూర్తిగా ఆ యొక్క నీటి శాతం తగ్గకుండానే. రేపు నెల్లూరు జిల్లాలో మన ప్రాంతంలోనే మనకే అలాంటి స్థితి రాదని గ్యారెంటీ ఏముంది? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇంత జరుగుతున్నా కూడా మనిషికి తన విలువ తెలియట్లేదు. ఇంత జరుగుతున్నా కూడా ప్రత్యేకించి క్రైస్తవులకు దేవుని విలువ తెలియట్లేదు. ఈరోజున చాలామంది మనుషులు, చాలామంది క్రైస్తవులు వారి విలువ తెలియక, వారి యొక్క ప్రత్యేకతను తెలుసుకోలేని పరిస్థితుల్లో భయంకరమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు, భయంకరమైన శోధనకు గురవుతున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విలువ తెలుసుకునేటప్పటికి ఆ శోధన సమయం వచ్చి దాంట్లో పడి మనం విలువ తెలుసుకునేటప్పటికి మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అర్థమవుతుందా? ఇంకా తెలుసుకుందాంలే, ఇంకా తెలుసుకుందాంలే, ఇంకా ఉందలే అని నీవు సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఈ మధ్యకాలంలో మా బంధువుల్లో ఒక ఆయన మా నాన్నగారికి ఫోన్ చేశారు. ఆయన కొంచెం వయసు మీద పడిన వాడే. అయితే ఆయనకి కంటి చూపు సరిగా లేకపోతే, వారు కొంచెం స్థితి కలిగిన వారు కాబట్టి వారు 2-3 ఆపరేషన్లు చేశారు, ఫెయిల్ అయిపోయింది, కంటి చూపు లేదు. మళ్ళీ 4వ సారి చేసినా కూడా ఆయనకి చూపు కానరావట్లేదు, ఆ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. అయితే మా నాన్నగారితో ఆయన మాట్లాడుతున్న మాటలు, నాకు బైబిల్ చదవాలని చాలా ఆశగా ఉంది. ఏందంట? బైబిల్ చదవాలని చాలా ఆశగా ఉంది, కానీ చదవలేకపోతున్నాను, చూపు కనిపించట్లేదు అని బాధపడుతున్నాడు. ఆయనకి బాగా చూపు ఉన్నప్పుడు, బాగా కంటి దృష్టి ఉన్నప్పుడు చదువుంటాడు, కానీ తృప్తిగా చదవలేకపోయాడు. చదవదాములే అనుకున్నాడు. ఏంటి? చదవదాములే అనుకున్నాడు, మందిరానికి వెళ్దాములే అనుకున్నాడు, పలాంది చేద్దాములే అనుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా కంటి చూపు పోయేసరికి, కను దృష్టి కోల్పోయేసరికి ఆయనకి ఏమనిపిస్తుందంటే, బైబిల్ బాగా చెప్పండి చదవాలనిపిస్తుంది, బైబిల్ బాగా చదవాలి. కానీ కను దృష్టి విలువ తెలుసుకునేటప్పటికి ఆయన చేయగలిగింది ఏమీ లేదు, ఏమీ లేదు. చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఎలాగున్నారంటే ఇంచుమించుగా బైబిల్లో ఉన్న ధనవంతుడి లాగున్నారు. ఎట్లాగున్నారు? ధనవంతుడి లాగా. లూకాసు వార్తలో ఉంటుంది ఆయన గురించి. లూకాసు వార్త 16వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూస్తే, అక్కడ ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది తన కుటుంబ రక్షణ గురించిన విలువ ఆయనకి అక్కడ తెలిసింది. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఇదిగో ఈ భయంకరమైన ప్రదేశముల నుండి తప్పించు, ఇదిగో లాజరును పంపించి కొంచెం చిటికిడు బొట్టి నీరు నా గొంతులో వేయి అని చెప్పి ధనవంతుడు అరుస్తూ ఉంటే అబ్రహాం అంటాడు, అయ్యా మేము అక్కడికి వచ్చేదానికి, మీరు మా దగ్గరకు వచ్చేదానికి వీలు లేకుండా దేవుడు పెద్ద అగాధాన్ని కలుగు చేశాడు, రావడానికి కుదరదు. అయితే అంటాడు, ఇదిగో నా అన్నదమ్ముళ్ళు, నా కుటుంబం చాలామంది ఉన్నారు, వారైనా ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా ఉండేదానికి లాజరును పంపించు అంటాడు. అంటే అక్కడ తన కుటుంబం విలువ అనేది ఆయనకు అక్కడ తెలిసింది. తెలిసినా చేయగలిగింది ఏమీ లేదు. అంటాడు, ఇదిగో దయచేసి నా కుటుంబాన్ని రక్షించు అని. అయ్యా లాజరు పోవలేదు, లాజరు పోయేదానికి కుదరదు. అయితే అక్కడ మోషే లాంటి దైవజనులు ఉన్నారు. చదవండి అక్కడ మాటలు. 29వ వచనం చదువుతారా? అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు,
వారి మాటలు వినాలని చాలు. ఆ మాట అబ్రహాము చెప్తుంటే, నువ్వు చెప్పినట్టు కుదరదయ్యా, అది వీలు కాదని చెప్తుంటే బ్రతిమలాడుతున్నాడు ధనవంతుడు. ఎవరిని? అబ్రహాముని బ్రతిమలాడుతున్నాడు. 30వ వచనంలో ఏమని బ్రతిమలాడుతున్నాడు? చదవండి. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనబాకయ్యా, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళితే వారు మారు మనసు పొందుదరని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు ధనవంతుని మాటల్లో ఏమర్థమవుతుందంటే, వారి కుటుంబస్తులు సామాన్యంగా నమ్మేవాళ్ళు కాదనిపిస్తుంది. ఏంటంట? వాళ్ళు సామాన్యంగా నమ్మేవాళ్ళు కాదు. ఏమంటున్నాడు అక్కడ? మృతుల్లో నుండి, అంటే చచ్చిపోయినోడు వెళ్ళి చెప్తే, ఒరే ఇటు చచ్చిపోయి వచ్చి చెప్పాడు కాబట్టి అప్పుడు నమ్మదాం అనుకుంటారేమో వాళ్ళు. అబ్రహాము ఏం చెప్తున్నాడు? ఒరే బాబు, చచ్చిపోయినోడు పోలేడురా, ఆల్రెడీ ఆడ మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారు చెప్పింది విన్నా కూడా నీలాంటి భయంకరమైన పరిస్థితి నీ కుటుంబానికి రాదయ్యా, కాబట్టి వారు చెప్తే చాలు, వారు చెప్తే వింటే చాలంటే అట్ట కాదంట. ఎట్ట కావాలంట? చచ్చిపోయిన వాళ్ళే పోవాలంట. అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరిని కూడా నమ్మేటట్టు లేరని అర్థమవుతుంది. ఇంచుమించుగా తోమా లాంటి మనస్తత్వం. ఇదిగో ఆ చేతిలో వేలు పెడితేనే, ఆ ప్రక్కన నేను చూస్తేనే, పొడవబడిన గాయాలు నేను చూస్తేనే నమ్మతానన్నట్లుగా ఈ ధనవంతుడు కూడా ఏమంటున్నాడంటే, చచ్చిపోయినోడు పోతే తప్ప నా ఇంట్లో వాళ్ళు నమ్మరు అంటున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అట్లాగే ఉన్నారు. ఏదైనా కార్యం జరిగితే కానీ నమ్మే క్రైస్తవులు లేరు. యేసయ్యను యేసయ్యగా ఆరాధించే క్రైస్తవులు లేకుండా పోయారు. దేవుణ్ణి దేవునిగా గుర్తిరిగే మనుషులు సమాజంలో లేకుండా పోయింది. అంటున్నాడు ధనవంతుడు, వారు మారు మనసు పొందుతారు. ఏం పొందుతారు? మారు మనసు. అంటే ఈ ధనవంతుడికి మారు మనస్సును గురించి కూడా తెలుసు. ఏం తెలుసు? మారు మనసు. అంటే సువార్త ఉంది, సువార్త వినాలి, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అప్పుడే రక్షణ కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, అన్నీ తెలుసు. తెలిసినా కూడా అతను ఏం చేశాడు ఈ లోకంలో అంటే, సమయాన్ని దుర్వినియోగం చేశాడు. ఏం చేశాడు? సమయాన్ని దుర్వినియోగం. అంటే తన విలువను తను గుర్తించలేకపోయాడు. తన శరీరానికి కావలసిన బట్టలు వేసుకున్నాడు, వాసన రాకుండా సెంటు కొట్టుకున్నాడు, చాలా మంచి ఆభరణాలు ధరించుకున్నాడు. అంటే ప్రజలకి బాగా కనిపించేదానికి తను సిద్ధం చేసుకున్నాడు, కానీ తన శరీరం బాధ నుంచి తప్పించుకునేదానికి సిద్ధం చేసుకోలేకపోయాడు. ఆ విలువను ధనవంతుడు తెలుసుకోలేకపోయాడు. తెలుసుకున్న రోజున చేసేదానికి ఏమీ లేకుండా పోయింది. అందుకే దేవుని వాక్యం క్రైస్తవుల గురించి ఇలాగ చెప్తా ఉంది. ఏం చెప్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో ఇలా ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీరెవరంట? మీరంటే మనమందరమి. ఎవరిమి అంటే విలువ పెట్టి కొనబడిన వారిమి. విలువ పెట్టి కొనబడిన వారమే. అదే 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, మీరు మీ సొత్తు గారు, మీరు మీ సొత్తు కారు, మీరు క్రీస్తుకు అవయవములై ఉన్నారు, నీ దేహము పనికి మాలిన వాటితో ఏకీభవించకూడదు. మీరు మీ సొత్తు కారు. మనము ఎవరిమి అంటే క్రీస్తుకు అవయవములై ఉన్నాము. ఎవరిమి? క్రీస్తు దేహము మనలో ఉంది. ఆయన రక్తము చేత దేవుడు మన శరీరాన్ని కొన్నాడు. ఈ శరీరము చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. కాబట్టి ఈ శరీరముతో దేవుని మాత్రమే మహిమపరచాలి. కావాలంటే చూడండి, పెట్రోల్తో నడపబడే బండిలో, బైక్లో డీజిల్ పోస్తే పోదు. అంటే డీజిల్ పోస్తే ఆ బైక్కి విలువ లేదు, అంటే అది పనికి రాదు. అలాగే డీజిల్తో నడపబడే కారులు ఉంటాయి, పెట్రోల్తో నడపబడే కారులు ఉంటాయి. డీజిల్ని పోయాలా, పెట్రోల్తో నడపబడాలా. ఏది మార్చినా సరే ఆ కారు విలువ పోతుంది, ఆ బైక్ విలువ చెప్పండి
పోతుంది. అలాగే ఈ దేహం ఉందే, ఈ శరీరం ఉందే, ఈ శరీరముతో చేయకూడని పనులు చేసినా, చేయరాని దుష్కార్యాలు చేసినా, చేయకూడని పనులు చేసినా ఈ దేహానికి విలువ పోతుంది. ఈ దేహానికి ఎప్పుడు విలువ అంటే ఈ దేహముతో దేవుని మహిమపరిచినప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ అధ్యాయంలోనే, ఆ 6వ అధ్యాయంలోనే 1 నుంచి 7వ వచనం వరకు ఏం మాటలు ఉంటాయంటే, జారత్వము చేయకూడదు, వ్యాజ్యములో ఉండకూడదు. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వ్యాజ్యములలో మీరు ఉండబాకండి ఉంది. అలాగే 8వ వచనంలో ఏముంటుందో తెలుసా? మీరు అన్యాయంగా ప్రవర్తించబాకండి అని ఉంటుంది. అలాగే 9వ వచనం నుంచి మీరు చూస్తే జారత్వంలో కానీ, విగ్రహారాధనలో కానీ, వ్యభిచారంలో కానీ, ఆడంగితనములో కానీ, పురుష సంయోగములో కానీ, 10వ వచనంలో అయితే దొంగతనము, లోభత్వము, త్రాగుబోతనము, దూషణలు, దోచుకోవడం, ఇదంతా కూడా శరీరముతో చేయకూడని పనులు. ఎందుకంటే ఇవి చేస్తే శరీరానికి విలువ లేదు. అది అర్థమైందా దేవుని వాక్యం? మన శరీరముతో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. ఏమి చేయాలి మన శరీరంతో అంటే దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఏమి చేయకూడదంటే వ్యాజ్యములలో మనం ఉండకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు, జారత్వంలో ఉండకూడదు, విగ్రహారాధనలో ఉండకూడదు, విచారములో, పురుష సంయోగాల్లో, దొంగతనములో, లోభత్వములో, త్రాగుబోతనములో, దూషణలో, వీటన్నిటినీ ద్వారా మన శరీరానికి విలువ లేకుండా, మన శరీరము నాశనమయ్యే విధముగా, మన శరీరము పాడైపోయే విధముగా ఉంది. కారణం, నీ దేహం ఏదైతే ఉందో ఆ దేహము దేని కొరకు ఉన్నది అంటే పరిశుద్ధాత్మునికి నివాసముగా నీ దేహం ఉంది. 19వ వచనములో ఆ మాట ఉంది, చదువుతారా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఆమేన్, హల్లెలూయా. ఈ దేహం దేనికోసం అంట? మీ శరీరము దేనికోసం అంట? మన దేహము దేనికోసం అంటే ప్రత్యేకంగా వాక్యం చెప్పబడుతుంది, ఇది పరిశుద్ధాత్మునికి ఆలయంగా ఈ దేహం ఉంది. ఇది దేవుడిచ్చిన శరీరం అని ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ఈ ఉదయకాల సమయంలో అంటే, చాలామంది క్రైస్తవులకి వారి యొక్క విలువ తెలియటం లేదు. విలువ తెలియక ప్రవర్తిస్తున్నారు, విలువ లేకుండా బ్రతుకుతున్నారు. విలువ తెలుసుకోకుండా, విలువ లేకుండా సమాజంలో దుష్కార్యములు చేస్తూ, చేయరాని పనులు చేస్తూ, చేయకూడని పనులు చేస్తూ తన శరీరాన్ని పాడు చేసుకుంటున్న మనుషులు, ప్రత్యేకించి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. నీ శరీరం ఎంత ప్రత్యేకమైందో తెలుసా? 139వ కీర్తనలో, 139వ కీర్తన 15వ వచనములో దావీదు అంటాడు, భూదిగంతములో నువ్వు నన్ను నిర్మించావు అంటాడు. ఏమంటాడు? భూదిగంతంలో నీవు నన్ను నిర్మించావు అంటాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందో తెలుసా? జిగట మన్నుతో నీవు నన్ను నిర్మించావు అని ఉంటుంది. అక్కడ ఏమంటది? జిగట మన్నుతో. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందో తెలుసా? దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అని ఉంటుంది. అంటే భూ గర్భములో నుండి తీసిన జిగట మన్నుతో దేవుడు మనల్ని నిర్మించి ఆయన ఊపిరిని మనకు నొసగాడు. ఎందుకు చెప్పాను? మొదటే చెప్పాను మీకు, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ప్రత్యేకమైన వాడు, విలువైన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక మనిషి. ఎందుకంటే చాలా ప్రత్యేకంగా చేయబడ్డాడు. చాలామంది మనిషి మట్టితో చేశారు, మట్టితోనే, సామాన్యమైన మట్టి కాదు అది, భూగర్భములో నుండి తీయబడిన ఆ జిగటమను శ్రేష్టమైన మట్టితో మనిషిని దేవుడు చేశాడు. తన ఊపిరి నొసగాడు. మనిషి ప్రాణంతో బ్రతికేదానికి సామాన్యంగా తయారు చేయబడలేదు మనిషి. కానీ ఆ మనిషి దేని కొరకైతే చేయబడ్డాడో ఆ పనులు చేయక విలువ కోల్పోతున్నాడు. దేని కొరకు చేయబడ్డాడు మనిషి? దేని కొరకు కొనబడ్డాడు మనిషి? దేవుని మహిమపరిచేదానికి, పరిశుద్ధాత్మనికి ఆలయంగా ఉండేదానికి, ఆత్మ ఫలాలు హృదయంలో పెట్టుకొని ముందుకు కొనసాగేదానికి మనిషి చేయబడితే, ఈరోజున మనిషి చేయరాని పనులు మీరు చూశారు కదా.
ఆ 6వ అధ్యాయంలోనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏమున్నాయి? వ్యాజ్యంలో ఉండకూడదని, 8వ వచనంలో అన్యాయంగా ఉండకూడదని, 9వ వచనంలో ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో, జారత్వాల్లో, విగ్రహాలలో, వ్యభిచారంలో, ఆనంగతనంలో, పురుష సంయోగంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని చాలా స్పష్టంగా వ్రాయబడింది కదా. కానీ ఈ రోజున మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎందుకు మనిషి ఒక విలువ కోల్పోతున్నాడు? ఎందుకు మనుషుల దృష్టిలో అసహ్యునిగా మారిపోతున్నాడు? ఎందుకు మనిషి దృష్టిలో ఛేదరించుకునే వ్యక్తిగా మారిపోతున్నాడు? ఎందుకు కుటుంబానికి కూడా పనికిరాని వ్యక్తిగా మారిపోతున్నాడు? ఎందుకు సమాజానికి విలువ లేని వ్యక్తిగా మారుతున్నాడు? ఎందుకు సంఘానికి ఉపయోగం లేని వ్యక్తిగా మారుతున్నాడు? కారణం ఆ దేహముతో చేయకూడని పనులు చేయడం. ఆ దేహముతో చేయకూడని పనులు చేసి ఆ దేహానికి ఎవరైతే ఆలయంగా ఉంటారో, ఎవరైతే నివాసం చేయాలో వారు నివాసం చేయకుండా అపవాది నివాసం చేయడం ద్వారా ఆ మనిషికి విలువ లేకుండా పోతుంది. ఏ మాత్రం ఆ మనిషికి ఈ లోకంలో మర్యాద లేకుండా పోతా ఉందన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలామంది విలువ లేకుండా బ్రతికి వారి విలువ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఒకానొక సమయంలో అడవుల్లో నివసిస్తున్న పాత రోజుల్లో తండ్రి కొడుకులు పని చేసుకుంటా ఉంటే కొడుకు తండ్రితో అన్నాడు, నానా నా జీవిత విలువ ఎంత అన్నాడు. ఏమన్నాడు? నా జీవిత విలువ ఎంత అని అడిగితే ఆ తండ్రి కొడుకుని చూసి నవ్వి ఒక రంగుల రంగుల రాయిని ఇచ్చి నువ్వు ఈ రాయిని తీసుకొని మార్కెట్కి వెళ్ళు, అక్కడ ఎవరైనా దీన్ని కొనుగోలు చేస్తారేమో చూడు, వచ్చిన వారికి రేట్ ఎంతో చెప్పొద్దు, నీ 2000 మాత్రమే చూపించు అన్నాడు. అయితే మార్కెట్కి వెళ్ళాడు. కొంత సమయానికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, చూసింది, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, అబ్బాయి ఈ రాయి చాలా బాగుంది, ఎంతకిస్తావు ఈ రాయి అంటే ఆ అబ్బాయి 2000 చూపించాడు రేటు చెప్పకుండా. ఈ రాయి 200 రూపాయల, సరే నేను దీన్ని తీసుకుంటాను నాకు ఇవ్వు అని చెప్పి ఆ అబ్బాయిని ఆమె అడిగితే ఆ అబ్బాయి చాలా ఆశ్చర్యపోయాడు 200 అనగానే. ఎందుకంటే ఆ రాళ్ళు వారున్న ప్రాంతంలో చాలా ఉన్నాయి, వారికి మాత్రమే తెలిసిన ప్రదేశంలో చాలా రాళ్ళు ఉన్నాయి. అయితే ఆ అబ్బాయికి తెలియదు అప్పటి వరకు దాని యొక్క ప్రత్యేకత. ఆ రాయి 200 విలువ చేస్తుందా అని చాలా ఆశ్చర్యపడుతూ ఇంటికి వచ్చేసి ఆమెకి అమ్మకుండా వారు నాన్నతోటి చెప్పాడు, నాన్న నువ్వు చెప్పినట్లుగానే మార్కెట్కి వెళ్ళాను, ఒక ఆవిడ వచ్చింది, ఇదిగో ఈ రాయి కొనుక్కుంటా అన్నది, ఎంతకంటే నువ్వు చెప్పినట్టు 2000 చూపించాను, రేటు చెప్పకుండా 200 రూపాయలా అన్నది. నిజంగా ఇంత వెల చేస్తుందా ఈ రాయి అంటే మరలా తన తండ్రి నవ్వి, ఈసారి నిన్ను ఒక మ్యూజియంకి పంపిస్తాను, అక్కడికి వెళ్ళి ఈ రాయిని అలాగే చూపించి ఎంత అని అడిగినప్పుడు నీ 2000 చూపించు అన్నాడు. మళ్ళా మ్యూజియంకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ మ్యూజియంలో ఉన్న వ్యక్తి, ఇదిగో ఈ రాయిని నేను తీసుకుంటాను అని ఒక పెద్ద ఆయన చూసి, ఎంత దీన్ని ఎంతకి ఇస్తావు అని చెప్పి ఆ పెద్దని అడిగితే మరలా 2000 చూపించాడు. అప్పుడు అంటాడు, ఓ ఇది 20,000 రూపాయల, అయితే నేను దీన్ని తీసుకుంటాను అన్నాడు. 200 కాస్త ఎక్కడికి వెళ్ళింది? 20,000కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరలా ఇతనికి ఆశ్చర్యం, పిల్లవాడికి నేరుగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న 200 ఎక్కడా, 20,000 ఎక్కడా, ఆడేమో ఆమె 200లకు కొంటా అన్నది, ఈయనేమో 20,000కు కొంటానన్నాడు అని చెప్పి అనగానే మరలా నవ్వి, ఇదిగో ఈసారి నిన్ను లాస్ట్ ప్రదేశానికి పంపిస్తాను. ఏం ప్రదేశం అంటే డైమండ్స్ని, రాళ్ళని కొనుగోలు చేసే, విలువైన రాళ్లను కొనుగోలు చేసే షాపుకి పంపిస్తాను, అక్కడికి వెళ్ళి నేను చెప్పినట్లుగా చేయన్నాడు. చివరిగా డైమండ్ షాప్కి, విలువైన రాళ్ళను కొనుగోలు చేసే ఆ షాపుకి పంపించి అక్కడికి వెళ్తే సేమ్ అక్కడ కూడా ఒక వ్యక్తి ఆ రాయిని చూసి, బాబు ఈ రాయి నీకు ఎక్కడది? చాలా కాలం నుంచి ఇలాంటి రాళ్ళను నేను వెతకుతా ఉన్నాను, ఇలాంటి విలువైన రాయి నాకు కావాలి, ఇది నాకు ఎంతకి ఇస్తావు? నేను చాలా దీని కొరకు ప్రయత్నించాను, నాకు దొరకలేదు అంటే ఆ అబ్బాయి అన్నాడు 2000 చూపిస్తే, ఓ ఇది 2 లక్షల, నేను నీకు దీన్ని ఇస్తానని చెప్పాడంట. 200 నుంచి 20,000కి, 20,000 నుంచి 2 లక్షలకి పోయింది. ఇంకా ఆశ్చర్యం కలిగి ఇంటికి వచ్చేసి, నానా 200 అయింది, 20,000 అయింది, 2 లక్షలు అయింది, ఇక్కడ 2 లక్షలు కూడా ఇచ్చేదానికి ముందుకు వచ్చాడు, ఆయనకి ఇది చాలా విలువైందంట, చాలా రోజుల నుంచి వెతుకుతున్నాడంట అని ఆయన అడిగితే అప్పుడు తండ్రి తన కొడుకుతో చెప్పాడు, నీ జీవిత విలువ ఎంత అంటే నువ్వు ఎక్కడైతే నీ జీవితాన్ని ఉంచుకుంటావో, ఏదైతే నీ జీవితంలో విలువైనదిగా ఎంచిన దాన్ని నువ్వు ముందుకు తీసుకువెళ్తావో, ఎక్కడైతే నీ జీవితాన్ని నిలుపుకోగలగవో అదే నీ జీవిత విలువ. నీవు 200 రూపాయల విలువైన రాయిగా ఉంటావో,
2 లక్షల విలువైన రాయిగా ఉంటావో అది నీ ఇష్టం. మార్కెట్లో ఉంటే అది 200, మ్యూజియంకి పోతే అది 20,000. అలాగే ఆ డైమండ్ షాపు రాళ్ళు అమ్మే దగ్గరకు పోతే దాని విలువ 2 లక్షలు. నీ స్థానాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నీవు ఏదైతే చేయగలవో, నీకు ఎక్కడైతే విలువ వస్తుందో దాన్ని ఎప్పుడు చేయగలవో అప్పుడే నీకు విలువ. నువ్వు చేయగలిగింది ఏదైతే ఉందో, ఎప్పుడైతే నీ జీవితానికి అర్థవంతమైన ఒక మాదిరికరమైన జీవితం వస్తుందో, ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే ఆ తండ్రి మీకు అర్థమయ్యే భాషలో వివరంగా చెప్పాలంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నీవు 200 రూపాయల రాయిగా ఉండొచ్చు, 20,000 రాయిగా ఉండొచ్చు, 2 లక్షల రాయిగా ఉండొచ్చు. నీకు ఎక్కడైతే అంటే నీవు ఏది చేస్తే నీకు విలువ వస్తుందో అది చేస్తే నీకు విలువైన జీవితం ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే చేయడానికి ఉన్నావో అదే నువ్వు చేయాలి, అక్కడే నీకు విలువ ఉంటుంది. ఏదైతే చేయకూడదో, ఏదైతే చేయరానిది ఉంటుందో అక్కడ నువ్వుగా నిలబడితే అక్కడ నీకు విలువ ఉండదు అని చాలా ప్రత్యేకించి తన తండ్రి తన కొడుకుకి తన విలువను తెలియజేశాడు. ఎందుకు ఈ సమయంలో మీతో చెప్తున్నానంటే, మీ విలువ మీకు తెలియటం లేదు. ఏంది? మీ విలువ మీకు తెలియటం లేదు. మీకు మీ విలువ తెలియాలంటే మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి అడగండి, మీ విలువ తెలియజేస్తాడు. మీరు ఎంత విలువైన వ్యక్తులో, మీ శరీరము ఎంత విలువైనదో, మీ దేహం ఎంత ప్రత్యేకమైందో, మీరు ఎంత ప్రత్యేకమైన వారో ఒక్కసారి దేవుణ్ణి అడగండి. దేవుడు చెప్తున్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. ఎటట? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, సామాన్యులు కాదు. చాలా విలువైన రక్తం చేత మీరు కొనబడ్డారు. కాబట్టి మీరు ఈ దేహముతో దేవుని మహింపరచండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందో తెలుసా? అక్కడ కూడా అదే మాట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మనుషులకు దాసులు కాకండి. ఏముంది అక్కడ? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనుషులకు దాసులు కాబాకండి. ఈ రోజున చాలామంది మనుషులు వారి యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నారు. పేరు ప్రఖ్యాతల కోసం, అధికారం కోసం, ధనం కోసం దాసులైపోతున్నారు. మీరు స్వతంత్రులు అనుంది అక్కడ పై వచనములో. మీరు క్రీస్తుకు మాత్రమే దాసులుగా ఉండాలి, కానీ మనుషులకు దాసులు కాబాకండి. మీరు విలువైన వ్యక్తులు. హల్లెలూయా. ఎవరు మీరు? విలువైన వ్యక్తులు. విలువైన వ్యక్తులైన మనము విలువ లేకుండా బ్రతకడం ఎంత బాధాకరమో. కుటుంబానికి విలువ లేకుండా బ్రతుకుతున్నాం, సమాజానికి విలువ లేకుండా బ్రతుకుతున్నాం, సంఘానికి విలువ లేకుండా బ్రతుకుతున్నాం. ఎంత బాధాకరం. ఈ రోజున చాలామంది వారి విలువను తెలుసుకోలేకపోతున్నారు. ధనవంతుడిలాగా చూపున్నప్పుడు బైబిల్ చదవండి, నడవగలిగే శక్తి ఉన్నప్పుడు దేవుని పని చేయండి. అంతా పోయిన తర్వాత అనిపిస్తుంది. మనుషుల యొక్క మనస్తత్వం అంతే. ఉన్నప్పుడు ఏది సద్వినియోగం చేసుకోరు. పండగ అప్పుడు చాలామంది అరిసెలు చేసుకుంటారు, ఒక్కడ కూడా తినడు. పండగ ఇంత అయిపోయి చాలా రోజులు అయిన తర్వాత అరిసెలు ఉన్నాయా, కారాసు ఉందా, మనుగుబూలు ఉన్నాయా? ఉన్నప్పుడు మాత్రం తినరు, తినాలనిపించదు. లేనప్పుడు మాత్రం ప్రాణం తెప్పరిల్లుతుంటుంది, తనకలాడుతుంటుంది. అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా. ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకుండా, ఉన్నప్పుడు దాని విలువ తెలియట్లేదు. చాలామందికి తల్లిదండ్రుల విలువ తెలియటంలా. ఒకవేళ అనుకుందాం, ఎవరు ఈ లోకంలో పోవాలని కోరుకోం కదా. ఒకవేళ అనుకోండి, మా తండ్రి గారిని చనిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తల్లి చనిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎందుకంటే ఏ రోజుకని చచ్చిపోవాలి కదా. ఉన్నప్పుడు విలువ తెలియట్లేదు. చాలామంది చచ్చిపోయిన తర్వాత అమ్మో నాయనో లేకపోతే అమ్మో చిన్నాయన ఎవరో ఒకరు పండేసి ఉంటారు, అప్పుడు వచ్చి పైన పడి ఆడస్తారు వాళ్ళు. అబ్బా, పూలమాల కూడా పెరిగేస్తారు, అట్టే ఆడస్తారు.
బతుకున్నప్పుడు వచ్చి గొంతులో నీళ్లు పోసేవాళ్ళు లేరు. బతుకున్నప్పుడు వచ్చి ఎట్టున్నామని అడిగేవాళ్ళు లేరు. పరామర్శించేవాళ్ళు లేరు. ఆదుకునేవారు లేరు. చచ్చిపోయి పండబెట్టిన తర్వాత మాత్రం కొన్నిసార్లు భయం వేస్తుంది, వాళ్ళ మేడ ఎక్కడ వచ్చి ఊడి పక్కన పడుతుంది అని అట్టే ఆడస్తారు. కొన్నిసార్లు సమాధుల్లో ఉన్నప్పుడు కూడా అప్పటికి కూడా వాళ్ళు ఎవరో చిన్నాయన కొడుకు పెద్దనాయన కొడుకు ఎక్కడో దూర బంధు వాడి కోసం ఆపేస్తారు. ఎందుకంటే వాడు ఆఖరి చూపు చూడాలంట. వాడు ఎప్పుడూ వచ్చి ఉండడు. ఏంది, వాడు బతుకున్నప్పుడు ఎప్పుడూ వచ్చి ఉండడు. ఆఖరి చూపు చూసేదానికి వాడి కోసం పెడతారు. సరేలే, మనుషులు ఎంతైనా కూడా బ్రతుకున్న మనిషికి విలువ ఇవ్వరు, కానీ చచ్చిపోయిన దేహానికి మాత్రం విలువిస్తారు. ఈ రోజున ఆలోచన చేయండి, బతుకున్న మనిషి, బ్రతుకున్న జీవం ఎంత విలువైందో గుర్తించుకోండి. చాలా ప్రశస్తమైన వారు మీరు, చాలా విలువైన వారు మీరు. మీరు అనుకుంటున్నారు నాదేముందలే అని. ఇదేమి లేదు, నాకు కూడా తెలుసు. కానీ నువ్వు మాత్రం దేవుని మహిమ పరిచేదానికి ఉన్నావని గుర్తుపెట్టుకో. నీ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయం అని గుర్తుపెట్టుకో. నీవు నీ సొత్తు కాదని తెలుసుకో. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వానివి, విలువ పెట్టి కొనబడిన దానివి నువ్వు. ఒకప్పుడు సరే పాపానికి నీ శరీరము, ఒకప్పుడు పొరపాట్లకి నీ శరీరము దాసునిగా ఉండొచ్చేమో. నిన్ను యేసయ్య రక్తం చేత కొన్నాడు. ఎందుకు? దాంట్లో ఉండేదానికి కాదు. ఇక మీదట నీ శరీరము దేవుని మహిమపరచ, దానికోసమే రూపుదిద్దుకునింది నీ శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మీకు బాగా అర్థం చేసుకోండి, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు సుత్తుల్లో రెండు రకాలు ఉన్నాయి. సుత్తుల్లో రెండు రకాలు ఉన్నాయి. శీలలో పైకి లేపే సుత్తు ఒకటి ఉంది. బాగా టైట్ అయిపోయిన శీలను పైకి లేపుతాయి. కొన్ని శీలల్ని లోపలికి దిగ్గొట్టే సుత్తులు ఉన్నాయి. పైకి తీసే ఆ సుత్తితో లోపల కొట్టాలంటే కష్టం శీలని. అలాగే పైకి తీసే శీలని లోపల కొట్టే సుత్తితో ఉపయోగించాలంటే కష్టం. దేనికి దానికి అది అంటే తయారు చేయబడినది. ఎందుకు తయారు చేయబడింది అంటే పలాంది స్క్రూలు ఇప్పదీసేదానికి, పలాంది శీల పైకి లేపేదానికి, పలాంది కొట్టేదానికి, పలాంది అతికిచ్చేదానికి, పలాందానికి. ఇప్పుడు మీరు వంటలు చేసేటప్పుడు ఎన్ని రకాలు వాడుతారు? గెంటుల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి అనుకున్నారు? సాంబార్కి ఒక గెంటి, రసంకి ఒక గెంటి, చేపల కూర ఒక గెంటి, చికెన్ కూరకు ఒక గెంటి, అన్నం వండేదానికి ఒక గెంటి. అన్నం వండే గెంటితోటి ఏ రోజైనా మీరు కూర తీసి పళ్ళెం వేస్తారా? ఇంకా పరిస్థితి ఇంకా లేకపోతే మరీ లేకపోతే ఏమైనా వేసి ఉంటారేమో, కానీ మామూలుగా అయితే ఎవరు వేయరు. ఎందుకు అంటే ఆ గిన్నె, ఆ యొక్క ఏదైతే ఆ యొక్క హస్తం ఉందో అది అన్నం వండేదానికి మాత్రమే. ఏదైతే గరిటె ఉందో అది చికెన్కో సాంబారుకో వాటికే, వేరే దానికి కాదు. అలాగే నీ శరీరము దేవుని మహిమపరిచేదానికే. నీ శరీరము పరిశుద్ధాత్మనికి ఆలయముగా ఉండేదానికి మాత్రమే, వేరే దానికి కాదు. ఎందుకంటే వేరేవి చేస్తే నీకు విలువ ఉండదు. అదైతే గుర్తుపెట్టదు, ఫిక్స్ అయిపో. నీవేదైతే చేయడానికి క్రియేట్ చేయబడ్డావో అది చేస్తేనే నీకు విలువ. వేరేది చేస్తే నీకు విలువ ఉండదు. విలువ లేనివానిగా ఉంటావు, గౌరవం లేనివానిగా ఉంటావు. ఏవి అంటే మీరు చూశారు 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. వ్యాజ్యములో, అన్యాయములో, ఇంకా దూషణలో, వ్యభిచారంలో, విగ్రహారాధనలో, దూషణలో, ఇవన్నీ కూడా నరకానికి తీసుకువెళ్ళే దారులు. అంటే మనం శరీరముతో చేయకూడని పనులు. పరలోక రాజ్యమునకు వీరు పోరు అని ఉంటుంది. అక్కడ వచనాలు మీరు చదివితే ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ అధ్యాయం అంతా చదవండి. అయితే ఎందుకు మనము క్రియేట్ చేయబడ్డాం, నిర్మించబడ్డాం? మనం మనుషులకు దాసులుగా ఉండేదానికి కాదు. మన స్వతంత్రులము. యేసయ్యకు మాత్రమే మనము లోబడి ఉండాలి, ఆయనకు మాత్రమే దాసులముగా ఉండాలి. అందుకోసం మనము నిర్మించబడ్డాం. ప్రత్యేకమైన వ్యక్తులము, ప్రత్యేకమైన వారమి. నీ విలువ నీకు తెలుస్తుందా? నీ ప్రత్యేకత నీకు అర్థమవుతుందా? ఒకసారి నీ విలువ తెలియకపోతే ఆ కొడుకు తండ్రిని అడిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఒకసారి దేవుని అడుగుతారా? అడిగితే ప్రార్థనలోనే ప్రభువు మీకు జవాబిస్తారు. ఇంతవరకు చాలా ప్రత్యేకమైన జవాబు ఇచ్చారు. ఇంకా అనేకమైన విషయాలు నీకు చెప్పి నీ విలువనేంటో నీకు తెలియచేస్తారు.
తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మనమందరము కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రభువు మాట్లాడిన మాటలు ఒకసారి మనలో మనం ప్రశ్న వేసుకొని దేవుని యొక్క మాటలను